వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇక్కడ ఉదయ్ నాగరాజు వద్ద ఉన్నాం. హౌస్ ఆఫ్ లార్డ్స్కి సంబంధించి ఆయనకు సంబంధించిన పౌర సన్మానం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వరంగల్లో ఉన్న హనుమకొండ వరంగల్కి సంబంధించిన వందలాది మంది వీఐపీలు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ద్వైపాక్షిక సంబంధాల గురించి కావచ్చు, భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణ కావచ్చు, ఒకసారి ఉదయ్ నాగరాజు అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా అభినందనలు. ఫిబ్రవరిలో అంటే ప్రారంభంలో మేము దాని గురించి ఐటమ్ ఇచ్చాం. ఫిబ్రవరిలో మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఈ సందర్భంగానే ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ పూనుకోబోతున్నారు? ఇప్పుడు చాలా ఏరియాస్లో ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందొచ్చు. నేనేం అనుకుంటానంటే యూకే ఇండియా మధ్య ద్వైపాక్షిక లెవెల్లోనే కాకుండా ప్రపంచంలో ఉండే కొన్ని సమస్యలను ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో సాల్వ్ చేయొచ్చు, లేకపోతే చాలా అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఎప్పటి కూడా అది ఆలోచిస్తున్నాను. పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది, మన యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి గురించి వేరే ప్రభుత్వాలతో కూడా మాట్లాడుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే ఈ యూనివర్సిటీస్ మధ్యలో పార్ట్నర్షిప్స్తోని ఇండియాకు ఉండే స్కిల్ చాలా ఎక్కువ ఉన్నది. నెంబర్ ఆఫ్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అదే యూకేలో తీసుకుంటే రీసెర్చ్ ఇన్నోవేషన్లో ఒక ప్రపంచంలోని అత్యధిక అద్భుతమైన స్థాయిలో రీసెర్చ్ ఇన్నోవేషన్ ఉన్నది. ఈ రెండు దేశాల కలయిక, రెండు దేశాల మిత్రత్వంతో ప్రపంచంలో ఉండే ఎన్నో సమస్యలు సాల్వ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. అవి రూపుదాల్చడంలో టైం తీసుకుంటుంది, కానీ అగ్రిమెంట్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ట్రేడ్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రపంచంగా ఆర్థికంగా చాలా శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. బ్రిటన్లో కూడా ప్రధానమంత్రి మారిన తర్వాత కూడా ఈ సంబంధాల పట్ల కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. ఇటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా ప్రభావం చూపెట్టబోతున్నారు? అయితే ప్రధానమంత్రి మారినా కానీ మా పార్టీ అధికారంలో ఉంది. లేబర్ పార్టీ యూకే ఇండియా రిలేషన్స్ మధ్యలో చాలా కమిటెడ్గానే ఉన్నది. కాబట్టి నేను ఫుల్ కాన్ఫిడెన్స్ నాకున్నది ఏంటంటే మన సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను. అంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న యుద్ధాల వల్ల ఇటువంటి అక్కడ ఉండే విద్యార్థుల గురించి కావచ్చు, ఎవరైనా ఆందోళన పడేది ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటన్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల ప్రపంచం మొత్తానికి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ జరిగింది. అది బ్రిటన్లో కూడా ఉంది, అన్ని దేశాలలో కూడా ఉన్నమాట వాస్తవమే. కానీ యూకేలో టాప్ యూనివర్సిటీలో మంచి స్కిల్స్ ఉన్నాయి. అవి నేర్చుకున్న తర్వాత భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన నాకుంది. అక్కడికి వచ్చే తెలంగాణ వారికి కావచ్చు, తెలుగు వారికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే ఏంటంటే అసలు వచ్చే మొదలు అసలు అక్కడి పరిస్థితులు కరెక్ట్గా తెలుసుకోండి. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటితో కరెక్ట్గా తెలుసుకొని అది మీరు ఎఫర్ట్ చేయగలుగుతారా అని తెలుసుకున్న తర్వాత రండి. ఎందుకంటే మనకి ఎవరెవరో వచ్చి దాని గురించి అక్కడ ఏదో భూతుల స్వర్గంలాగా చూపిస్తే అది మాత్రం నమ్మకండి. కరెక్ట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అది ఆర్థికంగా మీరు అది భరించగలుగుతారని తెలుసుకున్న తర్వాతనే రండి అని చెప్తాను. లాస్ట్ ఉదయ్ గారు, మీ ప్రాంతానికి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, కేవలం అంటే అభిప్రాయాల కార్యక్రమాలు కాకుండా ఇంకేమైనా కూడా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏమైనా టెక్నాలజీ పరంగా కూడా ఏమైనా చేయదలుచుకున్నారా? టెక్నాలజీ పరంగా ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే ఇండియాతో సంబంధాలు ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సిటీల మధ్యలో కొలాబరేషన్ అనేది ఒక డిస్కషన్ బాగా నడుస్తూనే ఉంది. అది మల్టిపుల్ రాష్ట్రాలకు చేస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.